వస్తాడు. యాక్చువల్లీ అభి గురించి ఒక నిజం చెప్పాలి. వాడు మొన్న మీటింగ్ అని బయటికి వెళ్ళాడు కదా, అది అబద్ధం. వాడు అమ్మాయిని కలవడానికి వెళ్ళాడు. అయినా వాడు నీకు చెప్పకుండా చాలా చేస్తున్నాడు. తను చేసేది తప్పైనా నేను హట్ అవ్వకూడదని అబద్ధం చెప్తాడు కదా, అదే నాకు ఇష్టం. వాడు ఎదవని తెలిసినా ఇంకెందుకు లవ్ చేయాలనుకుంటున్నావు? మాది 5 years లవ్. స్టార్టింగ్లో చూపించిన వాడి లవ్, కేర్ నన్నే మార్చేసాయి. ఇప్పుడు ఒకసారి ఫిక్స్ అయిపోయాక వాడి తప్ప ఇంకెవ్వరు వద్దనిపిస్తుంది. ఇప్పుడంటే నా మీద ప్రేమ తగ్గింది, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా ప్రేమ అర్థమవుతుంది. అప్పుడే వాడు ఎంత మిస్ చేసుకున్నా అని ఫీల్ అవుతాడు. ఆ డే వచ్చే వరకు ఎక్కువ ప్రేమిస్తూనే ఉంటాను. బైక్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఏమంటావు? పార్క్గా తినమ్మా. బీచ్ అంటే ఇప్పటికిప్పుడు ఎలా? సరే, నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తా, సరేనా? ఓకే, ఒక్క నిమిషం. నేను మళ్ళీ కాల్ చేస్తా, ఆగవా? టార్చరు. హలో. హాయ్ బేబీ. ఏయ్, ఎందుకని సార్లు కాల్ చేస్తున్నావు? కొంపలు మునిగిపోయినట్టు. నేను ఇప్పుడే లేచాను, నీతో మాట్లాడాలనిపించి కాల్ చేశాను. ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతో మాట్లాడుతున్నాను. అయినా నీకెందుకు అనుమానిస్తున్నావు నన్ను? అయ్యో, ఏదో క్యాజువల్గా అడిగాను బేబీ. ఏం చేస్తున్నావు? తిన్నావా? అయినా నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనేం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, నా సోషల్ మీడియా చెక్ చేయడం, లవ్ అనే పేరుతో టాక్సిక్గా టార్చర్ చేస్తున్నావు నన్ను. అనవసరంగా లవ్ చేశాను నేను. అయ్యో, అలా అనకు బేబీ. నీ కోపం తెప్పించాలని కాదు. సారీ, ఇంకెప్పుడు అలా చేయను. హలో, ఐ లవ్ యూ. సరే, బాయ్. హే హాయ్ రా మావా. హాయ్ రా మావా. ఏ, ఏం హాయ్ రా. సంగతులు? ఏంటి మరి, వీకెండ్ వచ్చింది, తాగి చాలా రోజులు అవుతుంది, నా గోడు లాగేస్తుంది. వాళ్ళు తాగుదామా? తాగుదాం, దాందే ఉంది. కానీ ఎక్కడ తాగుదాం? ఎక్కడంటే హే, నీ గర్ల్ ఫ్రెండ్ రూమ్ ఉంది కాబే, అక్కడ సెట్ చేయి. అరే ముందే చెప్తున్నా, నా దగ్గర అయితే పైసలు లేవు, నువ్వు అరేంజ్ చేయి, తర్వాత ఇచ్చేస్తా. అవన్నీ టెన్షన్ పడకండి, చిల్, నేను చూసుకుంటా అదంతా. అదిరా అభిగాడంటే ఎంతైనా తోపు మావా. గర్ల్ ఫ్రెండ్ ని కంట్రోల్లో పెడతాడు, ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు డబ్బులు వచ్చేస్తాయి. మామూలు కాదురా మన అభిగాడు. సరే సరేరా, మనం ఈవినింగ్ కలుద్దాం. సరేరా, సరే, ఓకేరా డైరెక్ట్ మరి, రూమ్కి వెళ్తాం. వచ్చండి. అలాగే, రైట్. హలో. హలో. ఈవినింగ్ నేను నా ఫ్రెండ్స్ సిట్టింగ్కి వస్తున్నాం, అన్నీ అరేంజ్ చేయి. బేబీ, నువ్వంటే ఓకే గానీ మీ ఫ్రెండ్స్ కూడా అంటే అమ్మాయిని కదా, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పించేయి. అలాగే నాకు 5,000 పంపించు. మొన్ననే 10K ఇచ్చాను కదా బేబీ. అంటే ఏంటి, ఇప్పుడు ఇవ్వవా? ఇంటికొచ్చి మీ అమ్మ ఇచ్చిన గోల్డ్ చైన్ రింగు తీసుకెళ్ళి అమ్మేమంటావా? లేదు లేదు, వద్దు, పంపిస్తాను చూడు. తాగు, ఎంజాయ్ చేయి, ఏం కాదు, తాగు. నాకొద్దు. తాగు, ఏం కాదు. ఏంది మావా స్టఫ్ ఏదిరా? ఏం కావాలరా నీకు? ఆమ్లెట్ కావాలి. ఏయ్, ఇలా ఆమ్లెట్ వేసురా. ఏయ్, హాఫ్ బాయిల్. ఏంట్రా
ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. నీలాంటి గర్ల్ ఫ్రెండ్ ఆడికి వేస్ట్. అభి గురించి అలా మాట్లాడితే నాకు నచ్చదు. అవ్వా, మీరు వెళ్ళండి, నేను ఆమ్లెట్ తీసుకొని వస్తాను. నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు. నీలాంటి ఫిగర్ నాకు దొరికితేనా? చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏయ్, ఎంతసేపు ఆమ్లెట్ వేయడానికి? అది కాదు బేబీ, మీ ఫ్రెండ్ తప్పుగా ఏదేదో మాట్లాడుతున్నాను నాతో. వాడు అలాంటి వాడేం కాదు. అలా కాదు, మన గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. వాడేదో తాగిన వస్తులో మాట్లాడుంటాడు. నువ్వు ఆమ్లెట్ వేసుకుని తొందరరా. హలో, నాకు అర్జెంట్గా 10K పంపించు. నా దగ్గర లేవు బేబీ. ఇప్పుడు ఎందుకంత మనీ? రీజన్స్ అన్ని నీకు చెప్పాలా? పంపించంతే. సరే, మా ఫ్రెండ్ అడిగి పంపిస్తా. సరే. హాయ్, సారీ కొంచెం లేట్ చేయించినాను. దట్స్ ఓకే. యు లుకింగ్ గుడ్. ఇంత బ్యూటిఫుల్ అమ్మాయిని కలవడానికి వచ్చినప్పుడు మినిమం ఉండాలి కదా. బయోలో ఫ్లర్ట్ చేస్తాను అని ఏం మెన్షన్ చేయలేదనుకుంటా. ఇంత అందమైన అమ్మాయి ఎదురుగా ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ కేఫ్లో ఏసీ కూడా లేదా? నేను కార్ సర్వీసింగ్కి ఇచ్చా, అందుకే బైక్లో రావాల్సి వచ్చింది. చాలా హాట్గా ఉందే. నీకోసం సన్ షేన్ అవ్వడం ఆపడు కదా. నువ్వు హాట్గా ఉండడం అనుకుంటా, చెమటలు కూడా పట్టేస్తున్నాయి. ఏం తింటావు? నువ్వు అప్పటి నుంచి కలిపి పెడుతున్నావుగా. సరే, 1 కాఫీ అండ్ వాటర్ మెలన్ జ్యూస్. ఇంతకీ ఏం చేస్తుంటావు? నేనా? బిజినెస్ చేస్తుంటా. ఒక 100 crores ఆస్తుంది. 100 crores సరిపోతుంది అనుకుంటున్నావా? నాకు బంగ్లాస్, కార్స్, గోల్డ్, రిచ్ లైఫ్ అంటే చాలా ఇష్టం. 100 crores నీకు నీ ఫ్యామిలీకే సరిపోదు. నేనైతే ఈజీగా ఖర్చు పెట్టేస్తా. కనీసం రేంజ్ రోవర్ అయినా ఉందా? లేదు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి జాగ్వర్ కార్ ఉంది, అయినా నన్ను మెయింటైన్ చేయలేకపోయాడు. దాని వల్ల బ్రేకప్ చెప్పా తెలుసా? ఒక్క నిమిషం. హలో, ఇంకా డబ్బులు పంపించలేదా? ఏంటి, బిల్ కట్టడానికి కూడా డబ్బులేవా? నీలాంటి వాడితో నేను బయటకు వచ్చాను చూడు, నా మీద నాకే సిగ్గుగా ఉంది. బాయ్. బరువు మొత్తం పోయింది మామ, అంతా దానివల్ల. హాయ్ బేబీ. ఏయ్, నువ్వు నాతో మాట్లాడుకు. నీ వల్ల ఎంత అవమానం జరిగిందో తెలుసా? అంత ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తే కనీసం బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. అంత చులకనగా కనిపిస్తానండి నీకు? సారీ బేబీ, మా ఫ్రెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళింది, అక్కడ సిగ్నల్స్ లేవు, అందుకే ట్రాన్స్ఫర్ లేట్ అయింది. నీ వల్ల నాకు ఎప్పుడు మంచి జరగలేదే. అవసరానికి పనికిరాని నువ్వు నాకెందుకే? లెట్స్ బ్రేకప్. బేబీ ఇటు చూడు, నువ్వు లేకుండా ఉండలేనని నీకు కూడా తెలుసు. మా ఫ్యామిలీ వాళ్ళు వద్దన్న వాళ్ళు నన్ను వదులుతాను కానీ నిన్ను మాత్రం వదలను. నువ్వే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్లో. సరే, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడావా? చెప్పాను, ఒప్పుకోలేదు. అందుకే మమ్మీతో డాడీతో కూడా మాట్లాడట్లేదు. సరే, మనం పెళ్లి చేసుకుందాం. కానీ నేను సెటిల్ అవ్వడానికి నాకు 5 lakhs కావాలి. అది నువ్వు ఎలా అయినా అరేంజ్ చేయి. నేను సెటిల్ అయిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం, ఓకే? నిజంగానా? కానీ నా దగ్గర అంత మనీ లేవు. నా దగ్గర కాలేజ్ ఫీ కోసం అని ఇచ్చిన 3 lakhs ఉన్నవి. మిగతా 2 lakhs మమ్మీని అడిగి అరేంజ్ చేస్తా, ఓకేనా? ఓకే. సరే, నాకు కాలేజ్ లేట్ అవుతుంది, ఈవినింగ్ వచ్చి మనీ ఇచ్చేస్తా. ఓకే, బాయ్. బాయ్. ఏంట్రా, నిజంగానే పెళ్లి చేసుకుంటా? పెళ్ళా బొక్క, అది నాకు ఎప్పుడో బోర్ కొట్టేసింది. బ్రేకప్ చెప్పే ముందు ఒక 5 లక్షలు తీసుకుని హ్యాపీగా వదిలించుకుందామని.
రే ఆగు, ఆ? నేను ముందెళ్తాను, తర్వాత నువ్వురా. ఎందుకురా? చెప్పించేయబే. హాయ్ శివాని. హాయ్. అభి రాలేదా? వస్తాడు. యాక్చువల్లీ అభి గురించి ఒక నిజం చెప్పాలి. వాడు మొన్న మీటింగ్ అని బయటకు వెళ్ళాడు కదా, అది అబద్ధం. వాడు అమ్మాయిని కలవడానికి వెళ్ళాడు. అయినా వాడు నీకు చెప్పకుండా చాలా చేస్తున్నాడు. తను చేసేది తప్పైనా నేను హట్ అవ్వకూడదని అబద్ధం చెప్తాడు కదా, అదే నాకు ఇష్టం. వాడు ఎదవని తెలిసినా ఇంకెందుకు లవ్ చేయాలనుకుంటున్నావు? మాది 5 years లవ్. స్టార్టింగ్లో చూపించిన వాడి లవ్, కేర్ నన్నే మార్చేసాయి. ఇప్పుడు ఒకసారి ఫిక్స్ అయిపోయాక వాడి తప్ప ఇంకెవ్వరు వద్దనిపిస్తుంది. ఇప్పుడంటే నా మీద ప్రేమ తగ్గింది, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా ప్రేమ అర్థమవుతుంది. అప్పుడే వాడు ఎంత మిస్ చేసుకున్నా అని ఫీల్ అవుతాడు. ఆ డే వచ్చే వరకు ఎక్కువ ప్రేమిస్తూనే ఉంటాను. శివాని, నీకు అర్థం కావట్లేదు. వాడు నిన్ను డబ్బు కోసం లవ్ చేస్తున్నాడు. నువ్వు ఈ డబ్బులు ఇచ్చాక వాడు నిన్ను కుదిలేస్తాడు. డబ్బులా? నేనెప్పుడో ఫిక్స్ అయిపోయా. వాడు జాబ్ చేయడు, నేనే జాబ్ చేసి వాడికి ఎంత కావాలో అంత ఇస్తా. 5 lakhs కాదు, ఇంకెంత అడిగినా అంత ఇస్తా. నా ప్రేమ అర్థమయ్యే వరకు ఏమైనా చేస్తా. నన్ను వాడు వదిలేసినా నేను మాత్రం వాడిని వదలను. అభి, నేను ఎంత ఎదవనని తెలిసినా, బయట వేరే అమ్మాయిలతో తిరుగుతానని తెలిసినా, నువ్వు నన్ను ఇంకా ఇంతే లవ్ చేయగలవా? నువ్వు నన్ను అంతో ఇంతో ప్రేమిస్తున్నావు అనుకున్నా కానీ నిజంగా నువ్వు మా అమ్మలా ప్రేమిస్తావని మాత్రం అనుకోలేదు. ఇంత ప్రేమిస్తున్న నిన్ను వదులుకుని ప్రేమ అంటే ఏంటో తెలియని అమ్మాయిల కోసం కక్కుర్తుపడ్డా. ఐఎమ్ సారీ బేబీ. ఇంకెప్పుడు నిన్ను వదులుకోవాలని ఆలోచన వచ్చినా నీ లెఫ్ట్ లెగ్ షూతో అనుకుంటూ I love you.